క్రమము తప్పకుండా ప్రార్థన చేయాలి. ఈ అపోస్తల సహవాసంలో బాగా మితిమీరిపోయినటువంటి జనం ఎలాంటి వారంటే బాప్తిసం తీసుకొని ఆతృతగా తప్పిపోయే జనం ఎక్కువ మంది ఉన్నారండి. ఎక్కడ స్థిర సమాజం రెండమ్మ పక్కింటాపుడు రాలేదండి, పక్కింటాపుడు రాలేదండి. అమ్మా మరి కాలాలన్నీ నీకు అనుకూలముగా ఉంచేస్తాడా దేవుడు? ఉంచేస్తాడా నీకు అనుకూలంగా? ఎలా ఉంచుతాడు? నువ్వు చేసే మర్యాదను బట్టే కదా అవతరుడు నీకు చేస్తాడు మర్యాద. దేవునికి నువ్వు సకల మర్యాదలు చేసేదానిగా ఉంటే దేవుని మర్యాదలన్నీ నీకు దక్కుతాయి. నువ్వు అంగలారుస్తావు, ఉపవాసముండి ప్రార్థన చేసుకుంటావు ఏదన్నా ఉపద్రవం మీదకి వచ్చేసినప్పుడు. ఇలాగ నేను ప్రార్థన మానేసిన వాళ్ళని ఉపద్రవం వచ్చేసింది కనుక దయచేసి నాయన ఇక ఎన్నడూ కూడా నేను స్త్రీ సమాజం తప్పను అని చెప్పి ఎవరైనా ప్రార్థన చేసుకుని తప్పును ఒప్పుకుంటారేమో అనుకుంటాను. తప్పు ఒప్పుకున్నవాడే కనికరము పొందుతాడు. ఈ వారం రాలేదు, మొన్నటి వారం రాలేదమ్మా. స్త్రీలారా మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. నేను కొన్ని కారణాల దగ్గర రాలేకపోయాను, నన్ను క్షమించిందని చెప్తావు. ఎప్పుడన్నా మళ్ళీ వారమైనా వస్తే కదా, మరలా వారమైనా వస్తే కదా. మీ ఇంట్లో వచ్చినప్పుడు బాప్తిస్మం అంటే ప్రతి వాళ్ళకి యాలకొలం అయిపోయింది. బాప్తిస్మిచ్చే 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 పాటర్ గారు మీరు ఇవ్వకపోతే చెప్పండి, పక్కన 4 సంఘాలు ఉన్నాయి, ఆ సంఘంలోకి వెళ్ళిపోతామంటారే తప్ప బాప్తిస్మిచ్చుకున్నప్పుడు చక్కగా చెప్తారు, అమ్మా శనివారం ప్రార్థనకు వస్తావా పోసుకోవటానికి అంటే. ఖచ్చితంగా వస్తానండి అయ్యగారు ముంచేయండి. అమ్మా అలా కాదు, ఆదివారం ప్రార్థనకు వస్తావా అని అంటే వస్తానండి అయ్యగారు ముంచేయండి. అమ్మ అలా కాదు, సహోదర ప్రేమ కలిగి సంఘస్థులందరితో ఐక్యత కలిగి ఉంటానండి అయ్యగారు తొందరగా ముంచేయండి, చలి ఎట్టేస్తుంది, శీతాకాలం కదా. ఒక ఆమె అలాగంటుంది, నేను ముంచేసి. యేసు ప్రభులు వారు బాప్తిసం తీసుకుంటే ఆయన మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దిగొచ్చు. మరి నువ్వు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు నీకు తెలియకపోవచ్చు, కానీ తీసుకున్నటువంటి సేవకుడికి అలాగే పైనుండి చూస్తున్నటువంటి దేవునికి తెలుస్తుంది నీవు ఏ ఉద్దేశం బట్టి నువ్వు బాప్తిసం తీసుకుంటావు. ఇప్పుడు నువ్వు సంపాదించుకోవచ్చు, నీ సంపాదన నిలుస్తుంది, ఇప్పుడే నిలుస్తుంది, నువ్వేం కంగారు పడక్కర్లేదు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చూడదు ఎలా ఉంటుందో. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు చేసిన సహకారము నిత్యము నిలుస్తుంది. కానీ ఈ రోజున సహకారము చాలా మంది పాడు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే నడుస్తున్నటువంటి నడక సరిగా లేకపోవడం వలన, ఆయన మనకు విధించినటువంటి విధులు మనం సక్రంగా నడకపోవటం వలన దేవుడిచ్చినటువంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. నువ్వు అడగక్కర్లేకుండానే ఆయన సమకూర్చి నీకు పెట్టాడు, అది దాచి ఉంచాడు. దాచి ఉంచిన ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు సక్రంగా మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటే ఆ దాచబడింది తీసి ఇస్తాడండి. బాగా దైవరం గారు అంతేనండి అయ్యగారు. మంచి దేవునికి ఇస్తాం. ఎన్ని ఉడుదుడుకులు వచ్చినా బావగారు సంకన బైబిల్ ఎట్టుకుని అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు పక్కన. మా 5 జనం కూస్తూ ఉడుకొద్దే చాలు మానేస్తారండి, కాస్తంత వర్షం వద్దే చాలు మానేస్తారండి. బాబా మా 5 సంభ్రమా ఏంటి విద్వరమా చల్లెత్తుంది అనుకోండి. అయ్యి బాబు రాత్రి అంతా ఉనికింది అయ్యగారు. మళ్ళీ ఒక ఆవిడ అంటుంది, ఏమ్మా పాత్రలకు రాలేదంటే రాత్రి 2 పెళ్ళిళ్ళమండి అలిసిపోయామో. మొహమ్మండ క్రైస్తవ జనాంగమా ఎలాగైపోయారో. పిరికిదనం మీలోకి వచ్చేసింది, భయం మీలో ఆవరించేసింది. ఆ రాత్రి అంతా ఏదో కాస్త ఇంట్లో పని చేసుకుంటే బాగున్నాం. ఇది వరకు ఇల్లు గుమ్మాలు కొని చక్కగా సాయంకాలానికి వచ్చేసి వారు చేరక్క
ఏసీ కట్టేసుకున్నాం, తలుపులు వేసేసుకున్నాం, పాఠకులు వచ్చి తలుపు కొడుతున్నా సరే నీ భక్తి అడ్డుపోతుంది. నీ భక్తి ఏమైపోయింది? నీకున్నటువంటి దైవభక్తిని కదా, దైవభక్తిని బట్టే కదా దేవుడు నీకు మేలు చేసేది. నీకున్నటువంటి ప్రార్థన వల్లే కదా నీకు దేవుడు మేలు చేసేది. ఇశ్రాయేలు ప్రజలను ఒక్కసారి మీరు చూడండి. ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని అనుసరించినట్టు వారికి దేవుడు గొప్ప కార్యం చేసుకుని వచ్చాడు. దేవుణ్ణి అనుసరించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఉన్నారు ఒక గుంపు. ఆ గుంపుకి దేవుడు ఏం చేశాడో తెలుసా? సుడిగాలిలో లేపేశాడు. సుడిగాలిలో లేపేశాడు. కారణం దేవం చెప్తుంది రేపు పొద్దున ఆమె ఎలాంటివి చెప్పదు, భయం పెట్టే మాటలు చెప్పదు. ప్రవక్త అంటది. ఆ ప్రవక్త ఏ దేశంలో ఉన్నాడని చెప్తుంది. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికి ఎలా ఉంటుందంటే భలే 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 అది కష్టపడి మీద పడిపోతాడా. నువ్వు మంచిగా చెప్తున్నావు, మంచిగా చెప్తున్నావు. మా శారంగ కూడా కొంచెం చూసి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్త. స్తుతికుడు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, అవన్నీ మీకు తెలుసు. ఎప్పుడు స్తుతి చెల్లించాలి, ఎప్పుడు స్తుతి దేవునికి ఆరాధనగా ఉండాలి, ఎవరెవరు స్తుతి చెల్లించాలి, ఇవన్నీ మీకు అందరికీ తెలుసు. కానీ కొన్ని మాటలు ఈ రాత్రి మీరు తెలుసుకోవాలి. ఒక చక్కటి ఆశీర్వాదం ప్రభు నీకు ఇవ్వాలంటే నువ్వు మారు, నువ్వు చక్కగా ఉంటావు. నిన్ను బట్టి సంఘం పాడవకూడదు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నిన్ను బట్టి కుటుంబం పాడవకూడదు. నిన్ను బట్టి నీ పిల్లలు నాశనము కోరుకోకూడదు. నిన్ను బట్టి ఇంటి యజమానుడు ఇంటికి ఎంత ఉపయోగకరముగా ఉండాలో ఒకసారి ఆలోచించు. ఆ పరిస్థితులు గనక సరిగ్గా లేవనుకో, అలా ఏం చేస్తాడు? మార్చేస్తాడు. చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడు, వెలుగును చీకటిగా మార్చగలిగిన దేవుడు నమ్మావు, విశ్వసించావు నువ్వు గనుక ఈరోజు నీ జీవితంలో చీకటి గనుక ఉంటే ఆ చీకటిను పారద్రోలి వెలుగు ప్రకాశంగా ఉండాలనంటే నీ స్థితి మారాలి, నీ బ్రతుకు మారాలి. హల్లెలూయా. అప్పుడు నీ ఇంట్లో 3 రోజుల ప్రార్థనలు వర్ధిల్తాయి. అప్పుడు నీ ఇంట్లో 7 రోజుల ప్రార్థనలు వర్ధిల్తాయి. అప్పుడు నీ ఇంట్లో 40 రోజుల ప్రార్థనలు వర్ధిల్తాయి. నీ నడిచే నడక బాగోదు, నువ్వు చూసే చూపు బాగోదు, నువ్వు తలంచే ఆలోచన మారదు. 40 రోజులు గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేసేస్తావా? ఏమని చేస్తావు ప్రార్థన? నీ బతుకు మారదు. పక్కింటి వాళ్ళల్లో నేను వెళ్ళిపోవాలి, ఆ పక్క సంఘం చేస్తుంది నేను చేసేయాలి. బ్రతుకు మారు. అందుకని మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. కోల సమయం ఇదియే అని తెలిసి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన అంటే ఎవరండి? నిన్ను సృష్టించిన దేవుడు, ఆకాశమును భూమిని కలగజేసిన దేవుడు. ఆయన ఏంటయ్యి? సప్త ఋషి నక్షత్రములను, మృగ శీర్ష నక్షత్రములను సృష్టించిన వాడు. కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటిగా మార్పు చేయువాడు. సముద్ర జలములను కేకేసి వాటిని భూమి మీద పొర్లు పారచేయువాడు. అది ఆయన పేరెవరో? యెహోవా. ఇప్పుడు ఆ యెహోవా దేవుడట సప్త ఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రములను చేసిన వాడు ఆయనే. ఆయన అనగా ఎవరు? యెహోవా దేవుడు. కనుక సమస్తమును కలగజేసిన వాడు ఆయన.
చీకటిని పారద్రోలువాడాయన, వెలుగును ప్రకాశించేవాడాయన. కాబట్టి ఇప్పుడు మనము దైవ మందిరములో నీ భక్తి దేవునికి అనుకూలంగా ఉండాలా, నీ భర్తకు అనుకూలంగా ఉండాలా? చెప్పరు. ఎవరికి అనుకూలంగా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి. స్తోత్రం కలుగునుగా. నీ భక్తిని ఆధారముగా చేసుకునే నీ బ్రతుకును మార్చగలిగిన దేవుడు. కాబట్టి ఈరోజు నీ కుటుంబంలో చీకటి ఉన్నదా? నీ పిల్లల జీవితాల్లో అరమరకలు కలిగి ఉన్నాయా? దయచేసి ఈ రాత్రి నువ్వు జాగ్రత్త పడు. నీ దైవభక్తి ఎలాగున్నదో సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయి. నీకున్నటువంటి దైవభక్తిని బట్టి ఇదిగో ప్రభువు నీతో మాట్లాడు, చాలా జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం. దయచేసి గమనించు. నా దీపము వెలిగించువాడవు నీవే, దేవుడైనటువంటి యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. స్తోత్రం కలుగునుగాక. ఏ దీపం అది? ఆత్మదీపం. ఈ ఆత్మదీపం వెలిగించాడంటే ఎందుకు? నీ ఇంట్లో వెలిగించి చూసుకోడక మాట్లాడరు. ఆ ఆత్మదీపమును వెలిగించిన వాడు ఆయనే. ఎందుకు వెలిగించాడు ఆత్మదీపమును? మీరందరూ ఎలాంటి వాళ్ళు ఈ రాత్రి గమనించుకోండి. ఆయన ఆత్మ అయి ఉన్నాడు, ఆత్మ స్వరూపి అయి ఉన్నాడు. ఆయనలో నిలిచి ఉండాలంటే నీవు కూడా దైవాత్మను పొందుకుని ఉండాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్వనీతిని ఆధారముగా చేసుకుని కనుక జీవిస్తే అది కొంతకాలమే నిలుస్తుంది, అది శాశ్వత కాలము నిలవదు. దయచేసి గమనించు. పరిశుద్ధాత్ముడు ఈరోజు ఇక్కడికి వచ్చిన వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కూటం పెట్టడానికి చాలా వేల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇవాళ ఇక్కడ ఇంచుమించుగా 25,000 రూపాయలు ఖర్చు అయ్యింది ఇవాళ, ఇంటికి సున్నంతో సహా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఇంటికి చెప్పాలా నేను వాక్యం? కూడి వచ్చిన మీకు చెప్పాలా? మాట్లాడండి. ఇంటి వారికి కాదు, ఇంటి వారు సంఘాన్ని పిలుచుకున్నారు కనుక సంఘానికి వాక్యము వినిపించాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సంఘమంతా సంతోషిస్తే ఇంటి వారికి ఏమవుతుంది? ఆ ఇంటి వారి గురించి రాలేదంటే చాలా మంది ఆ ఇంట్లో ఉన్నా యేసు ఉన్నాడని తెలుసుకుని వచ్చాడంట. శాంతమ్మా, ఇంటి వారి గురించి రాలా. అచ్చేత ఇంటి వారి గురించి కాదు ఇప్పుడు వాక్యం చెప్పేది. చాలా మంది అంటారు చచ్చిపోయినోడి దగ్గర ఒక కూటం పెట్టి చచ్చిపోయినోడి గురించి చెప్పమంటాడు. చచ్చిపోయినోడు ఏమింటాడా? ఎలా రమ్మగారా వింటాడా? ఎండా చావు పిలుపునందుకుని ఈ జ్ఞాపకార్థ కూడు కనుక్కుని ఈ జ్ఞాపకార్థ కూడుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలి? బ్రతుకున్నవారు ఈ మరణముల గురించి ఆలోచించండి అని వాక్యం ఉంది కనుక సజీవులుగా ఉన్నటువంటి మనము ఈ వాక్యముల గురించి మనం ఏం చేయాలి? ఆలోచించాలి. యేసుక్రీస్తు ఆ ఇంటిలో ఉన్నాడని తెలుసుకుని ఆయన గురించి ఇచ్చారా, ఇంటి వారి గురించి ఇచ్చారా? అటరెడ్డి అటరెడ్డి. ఇప్పుడు మీరందరూ కూడా శాంతి గురించి ఇచ్చారా, లేకపోతే మీరు అందరూ దైవాత్మ కలిగిన మాటలు ఇక్కడ ఉన్నాయి ఆ మాటలు వినాలని వచ్చారా? మనం దేనికి చెప్పం సమాధానం? అన్నిటికీ మీరే ఆన్సర్, మీరే మార్కులు. ఏమన్నాయి కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చెప్పుకున్నా నా బతుకు నా బండ నా ఏం చేయాలి? నా బండ నేనే బతుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుంచి అయినా దానికి సమాధానం రిప్లై కానీ సప్లై కానీ ఏమి ఉండదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమనో తెలుసా? చదవండి. కీర్తన గ్రంథం 18:28. నా దీపమును వెలిగించేవాడవు నీవే, నా దేవుడైనటువంటి యెహోవా చీకటిని నాకు వెలుగుగా కలగజేయువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఆయన దగ్గరకు వచ్చాం. నీలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ చీకటి అంటావా? ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రభువా, నా బ్రతుకులో ఉన్నటువంటి చీకటును పారద్రోలై ప్రభువా అని ప్రార్థన చేస్తే
అప్పుడు ఆ చీకటి బయటికి వెళ్తే నీలోకి ఏమొస్తుంది? ఎవరు పంపిస్తారు? మరి ఆయనకు అనుకూలంగా ఉన్నావా? నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరెవరు? ఈగ ఏం చేస్తుంది? ద్రాక్షావళిలో ఉండి ఆ ద్రాక్ష పండును కాస్తుంది. స్తోత్రం కలుగును గాక. అలాగనే మీరందరూ ఆయనలో నిలిచి ఉంటేనే గాని మీ అంతటా మీరు అందుకనే దేవుని వాక్యం రాసింది, స్వనీతిని అనగా నీ నీతిని ఆధారంగా చేసుకుని బ్రతకవు అంటున్నాడు. చాలా మంది ఎలా ఉన్నారంటే ఆయనలో నిలిచి ఉంటే ఆ తీగ నిలుస్తుంది, చక్కగా ఫలిస్తుంది. కానీ ఆయనలో నిలిచి ఉండరు. ఎప్పుడు నిలిచి ఉంటారంటే ఉపద్రవం వచ్చినప్పుడు పరిగెత్తుకుని వస్తారు. దానిలో పాస్టర్ గారు మా ఇంట్లో 7 రోజులు పాత్రకి ఏమా నువ్వు ఎక్కడ నిలిచి ఉండాలి? దేవుల్లో నిలిచి ఉండాలి. అప్పుడు నీ అంతటి నీవేం చేస్తావు? ఫలిస్తావు. కానీ మన దేవుళ్ళలో మాత్రం నిలిచి ఉండవు. ఎంతకాలం చూసినా నీ తరపుని ఎంతప్పుడే చేసేది ప్రార్థన. ఎంతకాలం చూసినా పాస్టర్ గారు మీ ప్రార్థన చాలా మంచిదే, మీరు గనక వచ్చి ఉపవాసం ప్రార్థన చేయండి. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది దైవ సేవకుని మీద ఆధారపడిపోవడం కాదు, ఎవరి మీద ఆధారపడాలి? ఎవరిలో నిలిచి ఉండాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునిలో నిలిచి ఉండాలి. దేవునిలో నిలిచి ఉంటే నీ ప్రార్థన ఫలిస్తుంది. దేవునిలో నిలిచి ఉంటే నీ ఆశీర్వాదం నిలుస్తుంది. ఎవడో పట్టుకెళ్ళడతారు కనుక చూసి ఆ చీకటి, ఆ దైవాత్మాలైనటువంటి పరిస్థితులు కలిగిన బిడ్డలను దేవుడు మార్చాలనంటే నువ్వు దేవునికి అనుకూలంగా జీవించాలి. స్తోత్రం. హోషేయ గ్రంథము 4:7. హోషేయ గ్రంథము 4:7. తీయండి అందరూ. ఇందాకేదో అన్నానని మనం చాలా మంది నామోహం మొక్క చూస్తున్నారు. బైబిల్ తీయకూడదు. హోషేయ గ్రంథము 4:7. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను. అమ్మాయి అందరూ చదవండి ఒకసారి బైబిల్ తీసి. అందరూ చదవండి. ఇప్పుడు భయం ఉన్న వాళ్ళు అందరూ చదవాలి. ఇప్పుడు ఆ వాక్యం చదివి భయం తెచ్చుకోవాలి. ఇప్పుడు చదవండి అందరూ. వాక్యాలు చదవా. ఎంతసేపు ఆ పాస్టర్ గారు వచ్చి మా ఇంట్లో కూటం పెట్టద్దే చాలు. బ్రతుకును మార్చుకో, ఈ స్థితిని మార్చుకో. ఈ పరిస్థితులన్నీ మార్చగలిగిన వాడి స్తోత్రం. ఆయన నీ ఇంట్లో నిలిచి ఉంటాడు. చదువుతాను ఒకసారి. తమకు కలిమి అంటే ఏంటి? సంపాదన కలిగిన కొలది వారు. చూసారా, ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? ధనం ఎక్కువైపోయి పాపానికి పాత్రులైపోతున్నారు. పాపం అంటే ఏంటి చెప్పండి? మీరు అందరూ నాతో మాట్లాడడానికి వచ్చారు వీళ్ళు. చెప్పండి, పాపం అంటే ఏమిటి? ఆయన ఏదైతే చేయమన్నాడో అది చేయకుండా మీరితే మనమందరం కూడా ఎలాంటి వారము? ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం వస్తుంది. ఆ పాపమును బట్టి మరణం వస్తుంది. ఆ మరణమును బట్టి నీ వెనకాల ఉన్న నీ బిడ్డలు కంగిళ్ళు ఎత్తిపోతారు. బులిలా తెలుసుకోండి. అయ్యో నా తల్లి, నా తండ్రి ఆజ్ఞను మీరు మరణించింది కనుక బిడ్డలకి ఎంత భయం ఒకసారి ఆలోచించు. నువ్వు అన్యాయముగా సంపాదిస్తే, నువ్వు అక్రమముగా సంపాదిస్తే రాసించాడు అందులో. నువ్వు సంపాదించినటువంటి సంపాదన బట్టి వినో, దేవుని యొక్క వాక్యము నా మాటలకు కాదు ఇది. దేవుని యొక్క ఉగ్రత ఎలాగొస్తుంది నీ మీదకి, దేవుని యొక్క కోపము నీ మీదకి ఎలాగొస్తుంది ఒక్కసారి ఆలోచించు. మరలా చదువు. అది మనకు దృష్టాంతంగా ఇవ్వబడ్డది ఈ గ్రంథం. ఈ గ్రంథంలో ఉన్న మాటలన్నీ క్రైస్తవ బిడ్డలుగా మనకే. ఒకడు విడిచిపెట్టేసి ఒకడు చదువుకోవడానికి కాదు.
ప్రతీది కూడా మనం అనుసరించడానికే ఇచ్చాడు దైవ గ్రంథం. ఒకడు దాచేసి ఒకడు పక్కన పెట్టేసి, ఒక ఆమె అంటుంది, మరి అందుకనే దానియేలు పాస్టర్ గారు అంటే నాకు ఒళ్ళంతా మంట అన్నదంట. మరి ఆవిడ ఏం చేయాలంటే నేను పొగిడేయాలి. అలాగే మన మధ్యని పొగిడేసండి. పొగిడితే ఎక్కడ కనపడితే అక్కడ అన్నారండి గారు అయ్యి పోయి అంటే పొగడటంలో ఎంత ఘనత ఉందన్నమాట అనుకున్నాను నేను. అప్పటి నుంచి నేర్చుకున్నాను నేను అందరినీ పొగిడేటి. ఎలాగా పొట్టి పాస్టర్ గారు అంటారు కదండి, పొగిడేటమే. దేవునికి స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా. పొగడడానికి కాదు దైవజనుడిని ఇక్కడ ఉంచుకున్నది, ఎరగొట్టడానికి, నరగొట్టడానికి. దైవజనుడు ఎందుకో తెలుసా? నశించిపోతున్నటువంటి ఆత్మలను వెలిగించడానికి ఉన్నాడు ఇక్కడ దైవజనుడు. ఓ నా సహోదరుడా, నువ్వు ఆలోచన చేయి. కనిపించినటువంటి దేవుణ్ణి నమ్ముతున్నావు, ఆయన దైవజనుడిలో ఉన్నాడు, ఆయన దైవజనుడి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు, దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. ఆలోచన చేయి. అందుకని అంటాడు, తమకు కలిమిన కొద్దీ వారు అధికముగా ఆయన యందు పాపము చేయించున్నారు గనుక వారికి కలిగినటువంటి ఘనతను నీచముగా మార్చేస్తున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. దైవత్వము లేనటువంటి ఘనత, దైవత్వము లేనటువంటి ఆస్తి, దైవత్వము లేనటువంటి సంపాదన అది వర్తిల్లు. హల్లెలూయా. దైవమును పెట్టుకోండి, ఆ సంపాదన ఏంటో దేవుడే నేర్పిస్తాడు. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. కలిగిన కొలది సంపాదన, కలిగిన కొలది డబ్బు చేతికొచ్చిన కొలది ఎక్కిపోతుందంటే కొంతమంది కళ్ళు ప్రార్థన కనుక ఇక ఆదివారం ప్రార్థనకి వ్యాపారం రాదు, శనివారం ప్రార్థనకి వ్యాపారం రాదు, శుక్రవారం ప్రార్థనకి వ్యాపారం రాదు, స్త్రీ సమాజం వ్యాపారం రాదు. కారణం ఏంటంటే సంపాదన. ఈ సంపాదన దక్కే కొలది, ఈ సంపాదన చేతికొచ్చే కొలది దేవుడంటే గుర్తుకు రాడు, దైవ భక్తి అంటే గుర్తుకు రాదు. అలాగనే ఈనాడు మనుషులందరూ పతనమైపోయారు. అందుకనే సృష్టి ద్వారా బుద్ధి చెప్తున్నాడు, ఆకాశంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక ఈ మనుషులతో నేను మాట్లాడినని చెప్పేసి ఏమంటాడు తెలుసా? ఆకాశమా ఆలకించము, భూమి శవయజ్ఞము. ఈ రెండు అందించారు. మిగతా మాట అందిస్తాను ఇలా గుర్తొస్తుందని. అదిగో నేను ఈ పిల్లలను పెంచి పెద్దవాడిగా చేసి తిని, గొప్పవారిగా చేసి తిని, అయితే వారు నా మీద ఈ సంపాదన చూసి అమ్మ ఎందుకు వెళ్ళిపోయావు, అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు? దైవజనుడుకుండే పాదల మామూలు అంటివి కాదు. ఒక ఆమె గుడికి వస్తుంది, అమ్మ మన ఆదివారం గుడికి రాలేదేంటి తల్లి, వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పిల్లలారని చెప్తున్నాను, దైవాత్మ కలిగిన వారు దైవాన్ని వెంబడిస్తూ ఉండాలి. సంపాదననే ధ్యేయంగా చేసుకో. ఆ సంపాదన బట్టి నువ్వు నీచంగా మారిపోతున్నావు. చాలా మందికి డబ్బు ఇస్తాడు దేవుడు, చాలా మందికి ఆస్తులు ఇస్తాడు దేవుడు. దాన్ని చూసుకుని మీరు లాడిపోకు. దేవుడు సమస్తమును ఏం చేస్తున్నాడంట? నరులను పరిశీలన చేయుచున్నాడు. ఆలోచించు. నీ బ్రతుకు మార్చుకో ఈ రాత్రి, నీ స్థితిని మార్చుకో ఈ రాత్రి. దేవుడే నీకు ముఖ్యము, దైవ సన్నిధి నీకు ప్రాధాన్యత. దేవుని ప్రార్థించు, దైవ మందిరంలోకి వెళ్ళు, దైవజనులతో అనుసరించు, చక్కగా ఆయనతో కలిసి ప్రార్థన చేయించుకో. దైవ మందిరముని విడిచిపెట్టుకో. దైవ మందిరము మన మధ్యలో ఉంది అనంటే ఎంత సంతోషకరమో. ఇశ్రాయేలు ప్రజలందరి మధ్యలో ఆనాడు ఏం కట్టాడండి? ప్రత్యక్షపు వారందరూ నివసిస్తున్నటువంటి వాళ్ళందరి మధ్యలో ప్రత్యక్షపు గుడారమును. ఆ మందసము ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ మందసము ఏమవుతుందో తెలుసా? ఇంటికి ఆశీర్వాదం ఇస్తుంది. ఆ దైవత్వమే లేనటువంటి సంపాదన, ఆ దైవత్వము లేనటువంటి జ్ఞానము, ఆ
ప్రార్థన మానేసి చదువుకుంటున్నారంటే పిల్లల మాయిదరమందా ఎలా పాడైపోయారో చూడండి. ప్రార్థన కొట్టేసి చదువుకోవడం పెట్టండి. అసలు జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. చెప్తున్నాడు ఆయన, ఇదిగో మీరు నన్ను అడుగుడి మీకు నేను అటడరు తెలుగు మీరిపోయింది ప్రపంచం. బుద్ధిమాలినటువంటి పనులన్నీ చేస్తుంది ప్రపంచం. అమ్మా పిల్లలు రాలేదంటే చూడండి ఇంత కడుపెట్టి వచ్చానండి, అలాగా షాటింగ్ చేసి 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 బెట్టింగ్లు కట్టి 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 చివరికి ఆ ఇంటికి ఎసరు పెట్టేసాడంట కొడుకు. నేను నా మాటను తల్లేమో చక్కగా ఆన్లైన్లో కోచింగ్ అంట. ఏంటది ఆన్లైన్లో కోచింగ్ అంట. ఆన్లైన్లో ఆన్లైన్లో ఏంటమ్మా చదువు అంట. ఆన్లైన్లోనంట పుస్తకాలు వచ్చేస్తున్నాయంట. ఆన్లైన్లోనంట జ్ఞానం వచ్చేస్తుందంట. తల్లి నమ్మేసింది, తండ్రి నమ్మేశాడు. అమ్మాయి ఇలాంటి డిస్టర్బ్ చేయి, నడు మన ఇద్దరం వెళ్ళిపోదాం, ప్రార్థన కావట్లేదు, కూర్చో చదువుకోండి అమ్మా అని అంటే ఆడు చివరికి కొంపకి ఎసరు పెట్టేసాడు. మితిమీరినటువంటి జ్ఞానముతో సంపాదించినటువంటి సంపాదన జాగ్రత్త పడు. ఇది నా మాటలు కాదు. ఈరోజు ప్రస్తుతము సమాజంలో జరుగుతున్న వ్యవస్థ అంతా ఇదే. నేను అందుకే గట్టిగా చెప్తున్నాను, సమాజంలో బహిరంగంగా సభలు పెట్టాలని నాకు ఆశ. ఎందుకంటే పాడైపోతున్నది సమాజం ఒకటి. క్రైస్తవ సమాజము సర్వనాశనం అయిపోయింది. చూడండి ఆడెవడో అభినదర్శి నేనే తీసుకొచ్చాను ఒక రోజుని సభకి. మంచి పౌరుషంగా వాక్యం చెప్పాడు. చివరికి పార్టీ పెట్టి సినిమా యాక్టర్గా నటిస్తూ ఏమండి ఎవరి మీద నేరం నెట్టేసి ఎద్దొడ్డు డ్రామాలు ఆడితే ఈరోజు నా పరువు పోగొట్టుకున్నాడు. క్రిస్టియానిటీ వ్యవస్థలో ఈరోజు మారవలసింది ఎవరంటే క్రైస్తవులే మారాలి. క్రైస్తవ బిడ్డలకి జ్ఞానం లేదు, అజ్ఞానుల వలె ప్రవర్తిస్తున్నారు. దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకుంటుంది ఈరోజు క్రైస్తవ సమాజం. వెలుతురు కూడా లేకుండా తలుపులు వేసేసుకుంది. దంతము మంచముల మీద తమ్మును తాము పడుకుని, ఆమోసు గ్రంథంలో ఉంది, తమ్మును తాము చాచుకుని. ఏమనుందమ్మా? జ్ఞానం కలిగినట్టు వాళ్ళు తీందామా ఒకసారి? అమ్మా బేబమ్మని దగ్గర లైట్ లేదా? నువ్వు చెలిగించుకోబాక లైట్. దేవునికి స్తోత్రం కలుగునిగా. క్రైస్తవ బిడ్డలంట ఆనాడు దావీదులాగే, ఆనాడు సౌలులాగే, ఆనాడు దావీదు ఎలాగైతే ఏం చేసేవాడంట? దావీదు ఉద్యోగంతో ఏం చేసేవాడంట? నాట్యం ఆడేవాడంట. అలాగనే చాలా మంది తాగేసి తందనాలు ఆడుచు దంతము మంచం లేదా పరుండి తీసామా? అదిగోండి ఎంత రిఫరెన్స్ అమ్మా. అదిగో ఇక్కడ కొంతమంది జ్ఞానం కలిగినట్టు వాళ్ళు ఉన్నారు. ఏమంటే దొరకదు మరి చెప్పమ్మా ఏంటి? ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనమంట. ఒకసారి చూడండి అమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళు చదవండి. 6:3 చూసారా? ఇప్పుడు మంచాలు ఏం మంచాలు ఇప్పుడు మన అన్ని నొలక మంచాలు అక్కర్లేదంట, పట్ల మంచాలు అక్కర్లేదంట. అట్లా చెడిపేసి మా పాత్ర మేము పెద్ద మంచం చేసింది. ఇంట్లో ఖాళీ లేదో, తిరుగుతానికి ఖాళీ లేదో, బట్టలకి కూడా ఖాళీ లేదో, మా 5-6 మంది అంటాం. మరి ఎక్కడికైనా తీసుకెళ్దామంటే దానికి రిచ్లు కావాలి. నిన్న కాక మనం చాలా బాధలు పడ్డాం మా మంచం ఇప్పడానికి. పడుకునే మంచం కూడా ఎలా ఏరుకున్నారో చూడండి. ఏమంటే అయ్యారా మీ పేరు నాకు తెలీదా? ప్రభాకర్ గారేనా? శ్యాంబాబు గారు, దేవునికి స్తోత్రం. నువ్వు వినాలయ్యా, నీలాంటి మారాలి. దేవునికి స్తోత్రం. నేను ఎక్కడ కనపడితే సమాజం గురించి చక్కగా చెప్తాడు. ఇక్కడికి వచ్చి ఇటువంటి దేవుని మాటలు చెప్పాలి. నువ్వు దేవుని పిల్లలారని నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్త ఆలోచించు. ఇప్పుడు మనుషులందరూ ఎలాగున్నారంట? దంతపు మంచాల మీద పరుండి, పానుపుల మీద పానుపుల. ఇప్పుడు ఏం పరుపులు తెలుసా? మామూలు పరుపులు కాదు. ఏం పరుపులు? ఆడెవడో ఇంటింటికి వస్తే ఆడితో చెప్తారు. ఆడికే తెలుస్తలేదు, వీళ్ళు చెప్పేస్తున్నారు చక్కటి పరుపులని. ఆడికేమో తెలుస్తలేదు. అలాంటి స్ప్రింగ్ యాక్షన్ మంచాలంట. ఏం మంచాలా? ఏం పరుపులు అయ్యి? స్ప్రింగ్ యాక్షన్. బైబిల్లో ఉన్నారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ బైబిల్లో ఉన్నారు. ఈ రోజున ఈ బైబిల్ చదివిన మనం కూడా అలాగే నాట్యాలు వెళ్తున్నాం, అలాగే నాటకాలు ఆడుతున్నాం. మనం సరంబీలో వేసుకుని
దేవుని మందిరానికి ఏమో తక్కువ చేసేసి వీళ్ళున్న ఇల్లేమో బాగా కట్టేసుకుని నెహెమ్యా రాస్తున్నాడు అక్కడ, దైవ మందిరం అలాగ పెట్టి మీరేం చేస్తున్నారు, మంచి మంచి సరంపీలు వేసుకుంటున్నారా అని అడగలేదా? మరి ఇప్పుడు మన బతుకులు మార్చుకోవాలి వద్దా? మన స్థితిలో మార్చుకోవాలి వద్దా? మన ప్రవర్తన మార్చుకోవాలి వద్దా? ఏమన్నా ఎప్పుడు మేలు చేస్తాడు దేవుడు మనకి? దంతపు మంచాల మీద పరుండుచు, పానుపుల మీద తమ్మను తాము చాచుకొనుచు ఎలా ఉన్నారు తెలిసే? ఇప్పుడు అంటాడండి, మా ఇంట్లో మా మంచమే ఉంది, మీ అందరి గురించి నేను చెప్పలేదా? మా ఇంట్లో మా మంచమే, మా బాత్రూమ్ అంటాను, ఎందుకమ్మా ఇంత మంచం చేసావంటే మా అమ్మ ఇచ్చిన మంచం, నేను చెడపడానికి వీల్లేదు, నేను కొయించడానికి వీల్లేదు, ఇంత బారు ఉండాలి, ఇంత పొడుగు ఉండాలి, ఇలా అక్కడ వచ్చేసి ఒక పాటగా వచ్చి లోపల కూర్చోబెడదామంటే బయట కూర్చోబెట్టుకోవచ్చు. ఏం మంచాలు అయ్యి మాట్లాడరేంటి? అయ్యా నిన్ను అనేసి మాకు పోగెడతామా? నీ అంత చూద్దాం అన్నట్టు చూస్తారట అక్కడి నుంచి. చాలా మంది మంచాల మీద పారుంటున్నారు, చాలా మంది దైవ వాక్యం వింటలేదో తామును తామును చాచుకొని పానుపుల మీద చాచుకొనిచు మందలో మందలో మందలు అంటే ఏం మంద? మేకల మంద, కోళ్ళు మంద. ఇప్పుడు వధించేసుకుని గొర్రె పిల్లలు వధించేసుకుని ముక్కలేందే ముక్కలేందే ముద్దలు అట్టగలుగుతలేదు. మందలో శ్రేష్టమైన దానిని వధించుతూ గొర్రె పిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. స్వరమండలముతోనూ కలిసి పిచ్చ పాటలు పాడుచు ఆనాడు దావీదు వలె. ఏం పాట పాడుతున్నారు? ఏం పాడుతున్నారు? అందుకే దావీదు పాటలు. దావీదు ఆనాడు దావీదు ఆనాడు ఎలాగైతే నాచి మాటలో అలాగనే ఈనాడు చాలా మంది మంచాల మీద పరుండి, చాలా మంది మంచాల మీద తమ్ముడు తాము చూచుకుని ఏం పాటలు పాడుతున్నారు? మాట్లాడరు. ఈ తాగులోళ్ళకి నోట్ అంటే ఏమొస్తాయి? ఆ నోట్ అంటే వచ్చేటప్పుడు చూడండి, రోడ్డు శబ్దం చేసేస్తారు, మాట్లాడకపోయారు. ఈ రోజున చాలా మంది రహస్యంగా ఉంటున్నారు తాగుడికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదిగో ఇలాగనే చాలా మంది ప్రవర్తిస్తున్నారు కనుక కాలాలను మార్చేస్తానంటున్నాడు దేవునికి స్తోత్రం. ఆయన ఎందుకు మారుస్తున్నాడంటే కాలములన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి మనుషుల యొక్క చెడుతనమును బట్టి కాలములను కూడా మార్చేస్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. కార్తులు సక్రంగా నడవటలేదు. అసలు ఇదేం కార్తె అంటే రోహిణి. రోహిణిలో ఏం పాత్రలు అవుతాయంట? మరి ఎందుకని నేను అంత వర్షం వచ్చేసింది? జాగ్రత్తగా ఎదుగు, జాగ్రత్తగా దైవ మందిరమును అనుసరించు, జాగ్రత్తగా దేవుని సన్నిధిలో నివాసము చేయి, జాగ్రత్త పడుమని కొన్ని వేల సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు దేవుడు. అజాగ్రత్తతోనే దేవుని మందిరానికి వస్తున్నారు. జ్ఞానము కలిగి దేవుని అనుసరించేవారు లేకుండా బొత్తిగా నాశనం అయిపోయారని కీర్తనకారుడు మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్తున్నాడు. ఏ మనుషులకు ఏమి లేదన్నాడు? జ్ఞానోదయం లేదు. స్తోత్రం చెప్పండి. పొట్టు గాలికి ఎగురునట్లుగా ఎవరో దుష్టులు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఎగిరిపోదురు. నీతిమంతులు కాలువలను యారును నాటబడిన చెట్టు వలె నిత్యము ఎల్లప్పుడూ కూడా ఫలములిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీవు నిత్యము కూడా నీవు ఫలములిచ్చి దేవుని సంతోషపరిచే చెట్టులాగా ఉండాలి. దేవుని మహిమపరిచే చెట్టులాగా. కాలములన్నీ నీకు అనుకూలముగా ఉండాలనంటే నీతిమంతుడిగా నివసిస్తూ మంచి ఫలవృక్షం వలె కాలువ యోరను నాటబడిన చెట్టు వలె కాలువ యోరను నాటబడాలి. కాలువ అనగా పుష్కలంగా నీరు అనగా దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము యొద్ద నీవు నివసిస్తూ ఉంటే ఫలాలిచ్చి చెట్టు వలె ఉంటావు. లేచి నిలబడి అందరము లేచి నిలబడతాం.
నీతిమంతురాలుగా ఉంటావా, అనీతిమంతురాలుగా మార్చబడతావా? దుష్టుడిగా ఉంటావా, దుర్మార్గుడిగానే ఉంటావా? ఫలితము వచ్చే నీతిమంతుడిగా మారుతావా? ఈ రాత్రి ఒక్కసారి నేను నీవు పరీక్షించుకో. దయచేసి వినో, నిన్ను నీవు పరీక్షించుకోవడానికి ఈ రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చావు. నిన్ను నీవు సరి చేసుకోవడానికి ఈ రాత్రి ఇక్కడికి వచ్చావు. నీ బ్రతుకు మార్చుకో, నీ స్థితిని మార్చుకో. మార్చుకోకుండా దేవుని కార్యాలు నీ వల్ల జరగవు. నీ ఇంటిలో జరగాలంటే, నీ ఇంటిలో దేవుని కర్మగా ఫలభరితమైన ఆశీర్వాదాలు ఉండాలంటే దేవునికి అనుకూలముగా జీవించు. దయచేసి 2 చేతులు పైకెత్తి, ప్రభువా ఈ రాత్రి అందించబడిన వాక్యము నా కోసమేనయ్యా, నా కోసమేనయ్యా. ఏ స్థితిలో ఉన్నవదాన్ని, ఏ స్థితిలోకి మారిపోయినయ్యా, దయచేసి ఈ రాత్రి నన్ను మార్చండి. ఈ రాత్రి నన్ను మార్చండి. నాతో మాట్లాడండి ప్రభువా, నా బిడ్డలతో మాట్లాడండి, నా బ్రతుకుతో మాట్లాడండి అయ్యా. నా స్థితిని మార్చగలిగిన దేవుడు, నా పరిస్థితిని మార్చగలిగిన దేవుడు అయ్యా, నిన్ను ప్రార్థిస్తున్నానయ్యా. నీ సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థిస్తున్నానయ్యా. దయచేసి ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. దయచేసి దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుందాం. దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.